హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ మామ్స్ కిచెన్. నోరూరించే రుచులతో మీ ముందుకు వస్తుంది ఈరోజు క్యాప్సికమ్ చిల్లీ చికెన్. ఒక్కసారి ట్రై చూడండి. ఓకే, మరి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలి. అందుకు ముందుగా 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ బాగా కడిగి అందులోకి 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారము, కారం బాగా అలా చుట్టూ చిలకరించుకోవాలన్నమాట. 1 స్పూన్ మిరియాల పొడి, మంచి స్పైసీ టేస్ట్ కోసం నైస్ మిరియాల పొడి. తర్వాత మనము 6 పచ్చిమిర్చిని దంచుకొని అందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ సోయా సాస్ అండ్ 1 స్పూన్ వెనిగర్. ఒకవేళ వెనిగర్ లేని పక్షంలో కొంచెం నిమ్మకాయ పిండుకోండి అందులోకి. ఓకే, తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కోడిగుడ్డు ఇంకా కట్ చేసి పగలగొట్టి అందులోకి వేసి వీటన్నిటిని బాగా కలిసేలా చికెన్కు బాగా పట్టేలా మనం కలుపుకోవాలి. నీట్గా బాగా కలపాలి. అంటే ప్రతి ముక్కకు మనకి మసాలా పట్టాలి. అప్పుడే దానికి కావలసిన రంగు, రుచి, వాసన వస్తాయి మీకు. అందుకనే బాగా కలపాలి. తర్వాత మనము దీంట్లోకి 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1.5 స్పూన్ ధనియాల పొడి, వీటిని వేసి బాగా కలుపుకోవాలి. అంటే ప్రతి ముక్కకు ఇవన్నీ పట్టాలి. ఎందుకంటే మనం దాన్ని నూనెలో ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై అవుతుంది, ప్లస్ మంచి రుచినిస్తున్నమాట ఇవి. వీటిని మనం 2 నుంచి 2.5 గంటల పాటు మ్యారినేట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ 2 అవర్స్ అదే ఇలా వేసి కలుపుతున్నాం కదా, కలిపి 2 నుంచి 2.5 గంట పాటు బాగా మ్యారినేట్ చేయాలి. అప్పుడు ఈ మసాలా అంతా ప్రతి ముక్కకు బాగా పట్టుకుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి నూనె వేసి నూనె బాగా వేడయ్యాక ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి ఒక పద్ధతి ప్రకారంగా నిదానంగా చూసి వేసుకోండి. హడావుడి చేశారంటే చేతి చిట్లుతుంది. అలా బాగా ఎర్రగా దూరగా బాగా క్రిస్పీగా అవుతుంది చికెన్. అలా కాలాలి. ఒకవేళ మనకు చిన్నగా కాలిందా బాగా ఉడికాయా లేదా అని అనుమానం వస్తే ఒక చిన్న ముక్క తుంచి నోట్లో పెట్టుకొని తిని చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది. అలా బాగా నీట్గా బాగా వేయించుకోవాలి నూనెలో. ఇలా మనం మిగిలిన చికెన్ ఉంటుంది కదా, చికెన్ స్టెప్ బై స్టెప్ కొద్దిగా అనమాట. మొత్తం ఒకేసారి మనం వేయించలేం కాబట్టి తగినన్ని ముక్కలు బాండీలో వేసుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే పూర్తి డీప్ కాదు, మీకు అప్పుడే అర్థమవుతుంది. అలా మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక బాండీ తీసుకొని ఒక బౌల్లో ఆ చికెన్ అంతా తీసి మనం పక్కన ఫ్రై చేసినటువంటి చికెన్ మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా మేము చెప్పిన విధంగా ఈ చికెన్ మీరు చేసుకొని రుచి చూసారంటే వావ్ 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 అంటారు ఫ్రెండ్స్. ఈ చికెన్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ప్లస్ మీరు అలా టీవీ చూస్తూ అలా చూస్తూ లైట్గా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఎక్సలెంట్ టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకో విషయం ఏంటో ఫ్రెండ్స్, ఎప్పుడన్నా మేము చెప్పేటప్పుడు తొందరలో 1-2 తప్పులు చెప్పొచ్చు, అంటే ఆ స్పీడ్లో పొరపాటుగా చెప్పొచ్చు. అలాంటివి ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, దయచేసి క్షమించండి. మీరేమైనా సలహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే సలహాలు ఇవ్వండి. ఇంకా మీరు ఏదైనా మా తరపున కావాలనుకుంటే అడగండి, చెప్తాము. అంటే కొత్త రకాల వంటలు ఏమన్నా. తర్వాత వచ్చేసి మనము ఒక బాండి తీసుకొని అందులోకి నూనె వేసి నూనె వేడయ్యాక దాంట్లోకి 5 వెల్లుల్లి ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు, నెక్స్ట్ 1 క్యాప్సికమ్ నీట్గా కట్ చేసుకొని 1 క్యాప్సికమ్ వేసుకోవాలి. ఆ క్యాప్సికమ్తోనే చికెన్ యొక్క టేస్ట్, ఫ్లేవరు అసలు అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ కానీ, ఆ స్మెల్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ కొత్తగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇవి క్యాప్సికమ్
వేసాం కదా, ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాము, ఫస్ట్ క్యాప్సికమ్ వేస్తున్నాము. ఆ క్యాప్సికమ్ వేసినప్పుడే మనకు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు అదే. ఈరోజు చికెన్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. దీంతోపాటు క్యాప్సికమే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. దాంతోపాటు మనము ఒక 3 ఆనియన్స్ను కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. వీటిని బాగా నూనెలో వేగనివ్వాలి. ఈ ఆనియన్స్, క్యాప్సికము ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి ఒక అర స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వెనిగర్. ఒకవేళ వెనిగర్ లేని పక్షంలో కొన్ని నిమ్మరసం వేసుకోండి. 1 స్పూన్ సోయా సాస్. ఇప్పుడు వెనిగర్ వేసాం, దాని తర్వాత సోయా సాస్ వేస్తాం. ఓకే, 1 స్పూన్ టమాటో క్యాచప్ కూడా మనం ఇందులోకి వేసుకోవాలి. 1 by 1 అలా వేసి వీటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా నీట్గా కొంచెం కలుపుతూ ఉండాలి మనం. అది మనం ఇప్పుడు టమాటా క్యాచప్ వేసాము అంటే మన చేతిలో ఉన్న గంటె దాంట్లో తిరుగుతుండాలి. దాంట్లో మనము ఒక కత్తి యుద్ధంలాగా చేస్తుండాలన్నమాట మనం. ఎస్, ఇప్పుడు మనం వేసాం కదా, అది వచ్చేసి మన కార్న్ అనమాట, కార్న్ ఫ్లవర్. దాన్ని నీళ్ళలో కలిపి దాంట్లో వేసి మిక్స్ చేసాం. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఫ్రై చికెన్ను ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. కలిపి కొంచెం సేపు మొత్తం కలవనివ్వాలి. కలవనిచ్చిన తర్వాత అలా ఒక 2-3 minutes or 4 minutes మనకు కావాల్సిన ఎమ్మీ క్యాప్సికన్ చిల్లీ చికెన్ రెడీ. ఈ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.